ఏం చేస్తున్నావు అయాన్? చెప్పు అయాన్. అయాన్ చూడట ఏం చేస్తున్నావా? ఏందా అయాన్ ఏం చేస్తున్నావా? ఎవరికా సెత్తుకోపా. ఏడాది మీ బర్రె కాలుతో నెట్టు పట్టుకో. తలగా చీకటిగా ఉంది. హాయ్ అండి, చూసారు కదా మా చిన్నవాడు ఎటువంటి పనులు చేస్తున్నాడో. ఇదండి సండే రోజు లాగొచ్చి ఇది సండే రోజు తీసానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ హాలిడే కాబట్టి మా చిన్నవాడికి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అండి. మా అమ్మ అంటే సండే రోజు అయితే మా ఇల్లు అమ్మ వాళ్ళ దగ్గరేనండి. అందుకని మా చిన్నవాడు అయితే ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. మా నాన్నకైతే మంచిగా సపోర్ట్ అయితే బాగా, అంటే వాడికి బాగా ఇంట్రెస్ట్. అంటే మా ఇంట్లో దూడ ఉంది, అది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఉంటున్నాయండి. ఇప్పుడు రీసెంట్గా ఒక్కటే ఉంది, కానీ చాలా ఇష్టం వీడికి. కోళ్ళు అటువంటివన్నీ మంచిగా ఇష్టం కాబట్టి అందుకని ఇంకా సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు వాడు. చూడండి ఎట్లాంటి పనులు చేస్తున్నాడు. అది పొడుస్తుంది చూడు, ఇంత జాగ్రత్తగా వెళ్తున్నాడు మా చిన్నోడు. చాలా అంటే భయము కూడా ఇష్టం కూడా, మంచిగా చూసుకుంటాడు వాడు. ఇది ఎందుకంటే పొగ వేస్తున్నామంటే ఈవినింగ్ అండి. ఇది అంటే దోమలు ఎక్కువ ఉంటున్నాయి కదండి, మనకైతే దోమలు అంటే మనం ఆల్ అవుట్ వేసేసుకుంటాం. అంటే దీనికి ఏంటంటే ఈవినింగ్ అవగానే ఒక రూమ్ అంటూ ఉంటుందండి, దానికి చుట్టూరు దోమతెర కట్టేసేస్తుంటాము. దోమతెర కట్టేసి ఇలా పొగ వేసేసేసి దాన్ని పంపించేస్తాము. పంపించేసిన తర్వాత ఒక ఫ్యాను, ఒక లైటు, నెక్స్ట్ వచ్చి ఆల్ అవుట్ ఉంటుంది. ఎందుకంటే మనమైతే చెప్పగలుగుతామండి, అవి బర్రెలు కాదు పాపం, చెప్పలేవు పాపం, మోజీవులు వాటికి ఏం తెలియదు కాబట్టి. అందుకని వాటి కోసం కూడా ఒక ఫ్యాను కంపల్సరీ అండి. ఫ్యాన్ ఒకటి, లైటు, అంటే డే అంతా నైట్ మొత్తం వెలుగుతూనే ఉంటుంది. ఫ్యాన్ వేసేస్తుంటాం. ఆల్అవుట్ అదేవిధంగా ఆల్అవుట్ కూడా వేసేస్తుంటాము. కానీ పొగ అంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పొగ వేసాక చాలా వరకు మెట్టకొచ్చేస్తాయి. చేస్తుంది చూడండి. మా అమ్మ కూడా పడతాడే ఆడుకుంటుంది. దానికి అది పొడవు మామూలుగా వీటి చేసే చేష్టలకి చూడండి ఎట్లా అంటే అట్లా చేస్తూ ఉంటాడు. కుదురుగానే ఉండడు. దానికి గడ్డి నోట్లో పెట్టడం అటువంటి పనులు చేస్తుంటే దానికి కోపం వస్తుంది. అందుకని వీటిని పొడవడానికి పైకి వస్తుంది. కానీ చాలా బాగా చూసుకుంటాడులేండి వీటిని. వాటికి స్నానాలు చేయించడం అటువంటి పనులు కూడా మంచిగా చేస్తుంటాడు. అంటే మా నాన్నతోటి బాగా హెల్ప్ చేస్తాడు మా నాన్నకి వీడు. చూడండి ఎట్లా చేస్తుంటాడు పనులు. గడ్డి కొంచెం కొంచెం పెరుగు, అంటే అదే పెరుగు వచ్చేదంటే అండి మీకు తీసుకొస్తుంటారు. అట్లా గడ్డి మరిగింత వేసేస్తాము. అట్లా దాన్ని కొంచెం కొంచెం తీసుకొస్తుంటాము. మా పెద్దోడు ఉన్నాడు ఆ పక్కన కనిపిస్తున్నాడు మీకు. వాడైతే ఇటువంటి వాటికి చాలా దూరంగా కూడా, చాలా వాడికి అయితే భయము. చాలా దూరంగా వాడి జోలికైతే అస్సలు రాడు. మా చిన్నవాడికి అయితే చాలా ఇష్టము, మంచిగా ఉంటాడండి. ఇంతేనండి. ఇంకాసేపు తర్వాత అది పొగంతా బయటకు వచ్చేస్తుంది కదా, తర్వాత దాన్ని లోపల తీసుకెళ్ళేసి డోర్స్ వేసేస్తాం. ఇంతేనండి. మన వీడియో నచ్చినది లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.